అంతే అన్నం లేదు ఉప్పు లేదు కారం లేదు ఇంటికాడ పొలాలు ఇచ్చి పెట్టి ఈ రాత్రి వచ్చి ఇక్కడ పడుకునే అవసరం మేము ఒంటి గంట వచ్చిన ఆడలు ఇప్పుడు అదే కేసీఆర్ ఉన్నప్పుడు ఆడలు ఎక్కడ దిగినా మీరే కోరుకున్నారు ప్రభుత్వం మేము అసలే కోరుకోలే ఆయనకు అప్పుడు వచ్చి కాలపడ్డాడు ఎలా పడ్డాడు ఆ కాలేలో ఎటుపోయిందా ఇప్పుడు ఆయనది పరిస్థితి ఈ రాత్రి వచ్చి అవసరం మేము వచ్చి ఇక్కడ పండుకున్నాడు ఊరియా బస్సుప్పుడు కూడా ఇట్లనే పండుకున్నాం మేము లైన్ లా ఇప్పుడు కూడా అట్లనే పండుకున్నాం మగవాళ్ళు ఒక దిక్కు ఆడలో ఒక దిక్కు పిల్లలు ఒక దిక్కు మాకు అన్నం లేదు కూడు లేదు ఏం లేదు ఇటువంటి పరిస్థితి చేస్తా నాకు 10 ఎక్కిన ఆయన 10 ఏళ్ళు ఉంటాడట 10 ఏళ్ళు ఇప్పుడు ఆయన అవుపడాలి ఆడలే అవుపడాడు వాడు అప్పుడు చెప్తా ఆయన గల్ల బట్టి కూస్తాం అటువంటి పరిస్థితి ఉన్నది ఆయనది బస్సు ఫిరి అన్నాడు బస్సు ఫిరి చేసి రోజు పోతున్నా మేము పని పెట్టి డ్యూటీ వాళ్ళకి మంచిగా చెప్తాను వాడు డ్యూటీ వాళ్ళ మళ్ళా ఇప్పుడు ఒక ఎకరం ఉన్నోనికి 20 క్వింటాలు అంటాడు మరి ఇక్కడ ఎక్కడ అమ్ముకోవాలి మేము కౌలు చేసి బతుకుతున్నాం కౌలాడు మాకు ఇస్తాడా ఆయన డ్యూటీ చేస్తాడు అక్కడ నుంచి ఇక్కడ వచ్చి తమ్మి పెడతానికి వస్తాడా అటువంటి పరిస్థితి ఎందుకు తెచ్చిండు కేసీఆర్ ఇట్లా చేసిండా ఆయన చేసిండా చేయలే అందుకనే అసలు ఉండవద్దు వాడు చేస్తే న్యాయం చేయాలి లేకపోతే అసలే కొనవద్దు కొనకుంటే ఎక్కడ పండుకోవాలి ఎక్కడ అమ్ముకుంటూ ఇసుంటి లింకు పెట్టి ఉన్నాడు ఆయన మాకేం ఇసుంటి కోస పెడతాడు ఎందుకు అసలు బతుకు ఎందుకు బతుకుతాడు ఆయన మంచిగుండు రైతులు సంతోషంగా ఉన్నారు అందుకనే సభలు పెట్టి ఉత్సవాలు జరుపుకుంటామని చెప్తున్నాడు రేవంత్ రెడ్డి చెప్పేదానికి ఇజ్జత్ ఆయనకు అట్లా అన్నాడు కాదమ్మా మీకోసం 24 గంటలు పని చేసుకుని ఢిల్లీకి పోతుండు కదా ఏం చేస్తాడు మరి మా కోసం ఏం చేసిండు చేసి ఒక్క పని మంచిగా చూపెట్టాయి నాకు ఒక్క పని మంచిగా చేసిన ఒక్క పని చూపెట్టాయి నాకు ఏ పని చక్కగా చేయాలి ఆయన ఏ పని మంచిగా చేసినని ఒక్క నాడు నోట్ల నుంచి రాను 15 రైతు బంధు ఇస్తాడు ఎక్కడో ఒక్క ఎకరానికి ఇస్తాడు అంతే కళ్యాణ లక్ష్మి ఇస్తాడు అది కాదు ఇటు గ్యాస్ గ్యాస్ అసలే రింపకుండా ఆగం చేస్తాడు మీరు ఇబ్బందులు పడకుండా యూరియా బస్తా బుక్ చేసుకోవాలని చెప్తుండు కదా మా పొలాలు చదువుకున్నారు ఎక్కడో ఉన్నాడు మాకు చిన్న సెల్లు ఎట్లా వస్తుంది మాకు చదువులు లేదా ఏం లేదా మాకు మళ్ళీ లైన్ కే వచ్చి పండుకున్నాడు అవుతుంది మళ్ళీ ఇంటికాడ పోయి వండుకొని తినారు 2 అవుతుంది 3 అవుతుంది పని ఎప్పుడు చేసుకోవాలి మేము మళ్ళీ నేను ఊర్లలోకి వస్తా జనాల అభిప్రాయాలు తీసుకుంటా కాస్త రావాలి ఆయన కాంగ్రెస్ వాళ్ళు ఇంటికి కూడా రావాలనే చూస్తున్నాం 10 సేపు జతాలు చేసుకోతాం 1000 రూపాయలు పోయినామే అన్ని దండలు ఎత్తాం అదే పెడతాం ఇది మాత్రం కావాలకు ఇట్లుండేనమ్మ కేసీఆర్ పాలన లేదు ఇట్లా లేదు మగవాళ్ళు చేసుకొని వచ్చేది ఏ పని అయినా మగవాళ్ళు చేసుకొని వచ్చేది ఇప్పుడు మగవాళ్ళు కాకుండా ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ వస్తున్నాం ఇంటి ఇడిచిపెట్టి ఎట్లు ఎటు పోవాలి మేకలు ఎట్లు పోవాలి మాకు తిండి ఎట్లా పోవాలి అన్ని పరిస్థితి ఆలోచిస్తాడు ఆయన బాధలు చెప్తా ఉన్నావు కదా రేవంత్ రెడ్డి ఇందిరమ్మ రాజ్యం తీసుకొచ్చిన మహిళల్ని కోటీశ్వరాలు చేసిన అని చెప్తా ఉన్నావు ఏం చేసి మరి చేసి చూపెట్టాలి కదా ఆయన ఎక్కడ చూపెడతలేడు కదా చేసింది ఒక్క ఆడదైనా చెప్తాందా ఒక్క ఆడదైనా ఎవరైనా చెప్తా మంచిగా చెప్తాను ఎట్లుందమ్మా ప్రభుత్వం వేస్ట్ ప్రభుత్వం ఇది వాడు ఎందుకు నిలబడ్డాడు ఈ ఆడోళ్ళు ఎప్పుడైనా బయట వచ్చిలా బయటికి వెళ్ళిలా ఎప్పుడైనా వాడు మొగోడు పోతే 100 పనులు చూసుకొస్తాడు అటు వాడిది పిల్లం అక్కడ ఉంటాను మొగోడు అక్కడ ఉంటాను బెజారే వెంటనే మేము పిల్లం మొగలు రాత్రి నైట్ 1-2 వచ్చినాం మేము ఇంటికాడ ఉడుచుడు లేదు జల్లు లేదు మా మేకలు మా ఇంటికాడ గొర్రెలు మాకు బర్రెలు ఎడ్లు ఉన్నాయి మాకు వ్యవసాయం చేసిన మేము 5 ఎకరాలు వేసినాము ఇప్పటిదాకా రోడ్డు మీద వేసి నెల అవుతుంది బత్తలు 30 వరకు బత్త తీసుకొస్తే ఆ బత్తలు అక్కడనే ఉన్నాయి రింపి పెట్టిన 6 రోజులు అవుతుంది ఆ 90 మీ బత్తలు పోతారు అంటాను కొందరేమో లారీ ఎక్కితే అక్కడ నుండి 10 రోజుల నుండి లారీ ట్యాక్సీ కడుతున్నారు ఉత్తగా రోడ్డు మీద పెట్టి వాళ్ళు రాసాగులు పైసలు కట్టుకుంటాను లారీకి అది ఎవడిస్తాడు వీడు ఇస్తాడా మాకు ఇప్పుడు 10,000 20,000 ఇస్తాడా మాకు ఆడ పెట్టుకొని మీకు ఇస్తా పైసలు మీరు పెట్టుకోని అని చెప్పి ఆడ ఓటు వేస్తాం వానికి ఏం న్యాయమైందని ఓటు వేస్తాం మేము వానికి ఇప్పటికి వేసిందే తప్పైంది కానీ వాడు ఇంకోసారి రావద్దు వాళ్ళని వాడు అసలు ఇవ్వబడదు వాడు కంటికి వస్తే కేసీఆర్ రాలేకపోతే మాకేం అవసరం
ఇంటికాడ ఈ ఆడోళ్ళం చల్లుతాం ఊడుస్తాం ముగ్గులు వేసుకుంటాం ఇంటికాడ ఇంటికాడ చేద్దాం మేము ఆడోళ్ళు వచ్చే పరిస్థితి ఇది మగవాళ్ళు అందరూ దిక్కువ తిరుగుతారు ఆడోళ్ళు మేము బస్సు అని పెట్టిన వాడు ఎవరికి పెట్టిన బస్సు మీద పోతాం బస్సులలో మేము డ్యూటీ చేస్తాను లబ్ధి జరగలేదు మేము బస్సులో ఇప్పటిదాకా 2 సంవత్సరాలు అవుతుంది ఒక్కనాడు బస్సు పోలేదు నేను నాకు అవసరం లేదు బస్సుతోని బస్సులో ఏమున్నది 100 రూపాయలు అయితే ఏ ఊరికైనా పోయి వచ్చేటోళ్ళం మేము ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఏం చెప్పాలనుకుంటున్నారు వచ్చి ఏం చేయలేదు మాకు వానితో సుఖమే లేదు వాడు బస్సు అంటాడు బస్సుతో ఎవడు బాగోలే మేము ఆసాములం మేము రైతులం మా ఆడవాళ్ళం మొగలం మేము ఇంటికాడ చేసుకునేటోళ్ళు వాడు ఎవడో బస్సు ఇది బస్సు పెట్టుకుంటారటే ఒక ఆడి చదువుకున్నది ఆ డ్యూటీ చేస్తాను దాని సుఖం అది అటు జాబ్ వస్తాను దానికి నెల పైసలు ఎత్తాడు అటు ఇటు బస్సుకు ఫ్రీ అవుతాను దానికి ఒక్కొక్క ఆడి దానికి లక్షలు వాళ్ళకు ఫ్రీ అవుతాను మాకేం ఫ్రీ లేదు ఎమ్మెల్యే చెప్పలేదు ఇట్లా ఏ ఎమ్మెల్యే వాడు మాకు ఎమ్మెల్యే అందరం పెడితే వచ్చిండో మరి ఎవరు పెడితే వచ్చిండో కానీ ఇప్పుడు అయితే అవ్వడదు వాడు వానితోటి సంబంధమే లేదు మనకు ఆడోళ్ళకి బస్ అంటాడు ఏ ఆడిది పోయింది ఇక్కడ మేము పోయినాం అందరు ఇక్కడ ఉన్నావా మీరు అందరు బస్సులు ఎక్కిందా ఏం పని చేస్తున్నాం వానితో ఏమొచ్చింది మాకు అదే ఒక్కనాడు నా బిడ్డ గర్భిణి ఉన్నది బస్సు కొని తీసుకుపోతే మాకు సీట్ దొరకలే నా బిడ్డ గర్భిణి పిల్ల సీటే దొరకదు నిలబడి రేవంత్ రెడ్డికి ఏం చెప్పాలనుకుంటున్నావు ఏం వాడు రావద్దు అంటున్నాము వాడు రావద్దు ఎవరు వేరే వాళ్ళు వచ్చి కేసీఆర్ లేకపోతే వేరే వాడని ఎవడొచ్చినా మంచిదే కానీ వీడు వీళ్ళతో నువ్వేమో గిట్లా అంటున్నావు ఆయన 10 సంవత్సరాలు నేనే ఉంటాను ఎవడు వాడంటే వస్తాడా అందరం మాకు తెలుసుకుంటే వస్తాడు ఎట్లా వస్తాడు వాడు 10 సంవత్సరాలు ఇప్పుడు రేవంత్ రెడ్డి లాస్ట్ కి రైతు బంధు 6 గ్యారెంటీ ఇస్తే రాడా ఎందుకు వస్తాడు రైతు బంధు ఇప్పటిదాకా రాలే నాకు 5 ఎకరాలు ఉన్నది 1 ఎకరానికి వేసిన వాడు ఇంకా 4 ఎకరాలు ఎవడెత్తాడు మాకు ఇప్పుడే రూపాయి రాలి నాకు బయట నుంచి ఏమో అప్పులు తెచ్చుకొని మేము తింటాను బయట కొలాగుతున్నాడు ఎవరికి లోన్ పే చేసిండు రుణమాఫీ ఎవరికి 100,000 చేసిండు చేసిన వాళ్ళకి మళ్ళీ చేసిండ్రు ఇప్పుడు అయిందని సభలు పెట్టుకున్నాడు ఆయన ఎవరికి చేయాలి మేము ఎక్కడైనా వచ్చి చెప్తాం చేయలేదని అదే కేసీఆర్ చేసిన వాళ్ళకి మళ్ళీ ఆయన చేసిండు మళ్ళీ వాళ్ళే ఎత్తుకున్నారు మాకైతే చేయలే వచ్చిన వాళ్ళకి వచ్చింది రానులకు అసలు రాలే రుణమాఫీ వాళ్ళకి రాలే నాకు కూడా 1,00,000 రూపాయలు అప్పు ఉండే బ్యాంకులో అప్పు తెచ్చుకొని బయట నుండి తెచ్చి అది కూడా మాఫీ కాలే మేము వడ్డీతో తెచ్చుకొని తెచ్చి కట్టినాం అది కూడా మళ్ళీ రాలే మాకు మాఫీ కాలే ఇప్పటిదాకా కాలే ఇక అంతా క్లోజ్ చేసినాం మళ్ళీ లోన్ కావాలని పోతే ఇప్పటిదాకా లోన్ కూడా రాలే మాకు బ్యాంకులో ఏం బాగా అప్పులేము ఇప్పటిదాకా ఇక ఆ పైసలు మళ్ళీ ఇప్పుడు రాయించుకోవాలంటే అప్పు ఆడ బ్యాంకులో పోతే మాకు మా బిడ్డ పెళ్ళి ఉన్నది ఇప్పుడు ఒక 10 లక్షలు అప్పు కావాలంటే ఇచ్చేటోడే లేడు మాకు బ్యాంకులో ఎవరు దేకుతలేడు మాకు ఇప్పటిదాకా రూపాయలు వచ్చి ఉండేది ఊరియా కోసం ఆడోళ్ళంతా ఇసి పెట్టి ఊరియా కోసం ఇంటికి వస్తలేదు ఊరియా రాలే మళ్ళీ మొక్కజొన్నలు పండినాం ఇక 3 రోజులు తిప్పలు బాగాలేదు అన్నం లేదు ఏం లేదు ఓ గోస అదే ఏరి కోరి రేవంత్ రెడ్డి గెలిపించారు ఇక్కడ ఎమ్మెల్యే గెలిపించారు అడిగిరా ఒకసారి అడిగినా వాడిగా వాడు రేవంత్ రెడ్డి వానికి ఓటు వేసిన ఓటు బంగారం ఇస్తా అన్నాడు తూలం మహిళా సంఘం వాళ్ళకు మహిళా సంఘం 1500 ఇచ్చి అన్నాడు 15 పోయింది వానికి 100 పోయింది వాని వస్తాడా రేవంత్ రెడ్డి వస్తాడా చెప్పులతోని దాంతా వానికి మళ్ళీ నేనే వస్తా 10 నేనే ఉంటా అంటుండు వానికి ఓటు అడగదారు రావాలి వాడు చెప్పులతో దాంతారు ఆడోళ్ళు మాడోళ్ళు అంటారు కేసీఆర్ ఉన్నప్పుడు ఇన్ని ఇబ్బందులు పడ్డారా అబ్బా ఎన్నడు లేదు మాకు ఎన్నడు ఊరియాగు లేదు ఎన్నడు కోసాలేదు మాకు ఎందుకు కూడా కొట్టిరు మరి ఆయన ఓటు అమ్మించి పెట్టినావు ఓటు పెట్టుకున్నాడు అంత ఇస్తా ఓటలు ఇస్తా ఈయనకి ఇస్తా మీకు రైతు బంధు ఇస్తా మీకు 1500 ఇస్తా గ్యాస్ ఫ్రీ అన్నాడు అని వరకు గుట్టెక్కిండు మళ్ళీ రైతులు నన్నే కోరుకుంటున్నట్టుండు రైతులు ఇంకా ఓటేస్తా ఇక ఆడోళ్ళు గిటాలు పట్టి చెప్పులతోనే దాంతాం అని ఇక ఉంటా పెడతా కోపం ఎందుకు రేవంత్ రెడ్డి రవీంద్ర రెడ్డి వాని రెడ్డి